సో క్వాడ్రిలేటర్స్ టుడే టాపిక్ ఈజ్ క్వాడ్రిలేటర్. సో నేను కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నేను మీకు వీటిని వన్ లైన్ ఆన్సర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓన్లీ వన్ లైన్ ఆన్సర్. అయితే ఇక్కడ క్వశ్చన్స్ని మనం ఫస్ట్ ఎలా నేర్చుకోవాలి, క్వశ్చన్ని ఎలా చదవాలి, ఆప్షన్లో ఎలా ఆన్సర్ని రెక్టిఫై చేయాలి, సో ఇలాంటివి చాలా ఉంటాయి. సో మనకి కాన్సెప్ట్ తెలియకుండా మనం ఎలాంటి క్వశ్చన్ కూడా చేయలేం. కానీ ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రతి లైన్కి నేను మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఇస్తాను, ఆన్సర్ ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి చూడండి. క్వాడ్రిలేటరల్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే కాన్సెప్ట్ అంటే అక్కడ క్వాడ్రిలేటర్లో ఏం కాన్సెప్ట్ అంటే, క్వాడ్రిలేటర్ అంటే 4 సైడ్స్ ఉంటుంది. ఈ 4 సైడ్స్ అంటే మనకి స్క్వేర్ వస్తుంది, రెక్టాంగిల్, పారలాగ్రామ్, ట్రెపీజియం, రోంబస్ ఇలా వస్తాయి. అలాగే 3 సైడ్స్ ఉన్నాయంటే ట్రయాంగిల్ వస్తుంది. 5 సైడ్స్ ఉంటే పెంటగాన్ అంటాం. 6 సైడ్ అంటే 7 సైడ్స్, 8 సైడ్స్, 9 సైడ్స్, 10 సైడ్స్ ఇలా చాలా ఉన్నాయి. సో ప్రతి ఒక్క దాని గురించి ఇక్కడ నేను మీకు ప్రతి లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ముందుగా చూద్దాం, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. అసలు ట్రయాంగిల్ అంటే ఏంటి? ట్రయాంగిల్ అంటే ప్రతి ఒక్కరు చాలామంది చెప్పాము ఒక్కటే ఒక వర్డ్, 3 సైడ్స్ ఉంటే ట్రయాంగిల్ అంటారు. దట్ ఈస్ ద రాంగ్. సో 3 సైడ్స్ కాదు కావాల్సింది, ఇట్స్ ఎ క్లోజ్డ్ ఫిగర్ ఆఫ్ 3 సైడ్స్. 3 సైడ్స్ ఉండాలి ప్లస్ క్లోజ్డ్ ఫిగర్ అయి ఉండాలి. అంతేగాని మనం 3 సైడ్స్ ఉన్నాయంటే ఫిగర్ క్లోజ్గా లేకుండా మనం ఎలా అంటే అలా గీసేస్తే అది ట్రయాంగిల్ అవ్వదు. సో 3 సైడ్స్తో పాటు క్లోజ్డ్ ఫిగర్ అయి ఉండాలి, అలాంటప్పుడే దాన్ని ట్రయాంగిల్ అంటాం. సో ట్రయాంగిల్కి 3 సైడ్స్ ఉంటాయి, 3 వర్టిసెస్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి. సో దీని మొత్తం ఇంకా ట్రయాంగిల్లో టైప్స్ కూడా ఉన్నాయి. 3 టైప్స్ మేజర్గా ఉండే 3 టైప్స్: ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఐసోస్కేలిన్ ట్రయాంగిల్, స్కేలిన్ ట్రయాంగిల్. సో వాట్ ఈస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్? సో 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటూ 3 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటే దాన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. అలాగే 2 సైడ్స్ ఈక్వల్ అండ్ 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఐసోస్కేలిన్ ట్రయాంగిల్ అంటాం. 3 సైడ్స్ అండ్ 3 యాంగిల్స్ ఆర్ డిఫరెంట్, ఇలా కనుక వేరుగా ఉంటే వాటిని స్కేలిన్ ట్రయాంగిల్ అంటాం. సో టోటల్గా ఇప్పుడు ట్రయాంగిల్ ఎన్ని డిగ్రీస్ ఉంటాయంటే 3 యాంగిల్స్ యొక్క టోటల్ 180 డిగ్రీస్ ఉండాలి. అంటే మనకు ఒక్కొక్క యాంగిల్ ఎంతైనా ఉండొచ్చు, కానీ 3 యాంగిల్స్ టోటల్ చేస్తే 180 డిగ్రీస్ మాత్రమే ఉండాలి. అలాంటి దాన్ని ట్రయాంగిల్ అంటాం. సో ఇక్కడ క్వశ్చన్ అడిగారు, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అన్నాడు. ఎన్ని సైడ్స్ ఉంటాయి ట్రయాంగిల్కి? ట్రై మీన్స్ 3 ఉంటాయి. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్? ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎన్ని వర్టిసెస్ ఉంటాయి? 3 ఉంటాయి. అలాగే ఇందులో మీరు 6th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ది సమ్ ఆఫ్ మెజర్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ అన్నాడు. ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? 180 డిగ్రీస్ ఉంటుంది. నెక్స్ట్ 3rd క్వశ్చన్, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్? క్వాడ్రిలేటరల్ అనగానే ఎన్ని సైడ్స్ ఉంటాయి? 4 సైడ్స్ ఉంటాయి. 4 సైడ్స్ అండ్ క్లోజ్డ్ ఫిగర్, ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా. క్లోజ్డ్ ఫిగర్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. సో 4 సైడ్స్ దాన్ని ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఆఫ్ క్వాడ్రిలేటర్? క్వాడ్రిలేటర్కి ఎన్ని వర్టిసెస్ ఉంటాయి? 4 ఉంటాయి. అంటే కార్నర్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నారు. వర్టిసెస్ అంటే మీరు ఏదో పెద్ద వర్డ్ అనుకోకండి, కార్నర్స్. ట్రయాంగిల్కి కార్నర్స్ ఎన్ని ఉన్నాయి? 3 కార్నర్స్, అంటే 3 పాయింట్స్. ఏబిసి ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏబిసి అని ఇస్తాం, దాన్ని వర్టిసెస్ అంటాం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ డయాగ్నల్స్ డస్ ఏ క్వాడ్రిలేటరల్ హ్యావ్? డయాగ్నల్స్ అంటే ఎన్ని ఉంటాయి అంటే కార్నర్ నుంచి ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి అంటే ఆపోజిట్ కార్నర్స్ టచ్ చేస్తూ ఎన్ని ఉంటాయి అంటే 2 డయాగ్నల్స్ ఉంటాయి. మరి ట్రయాంగిల్కి ఎన్ని ఉంటాయి డయాగ్నల్స్? ఈ క్వశ్చన్ ఎవరికి డౌట్ రాలేదా? సో డయాగ్నల్స్ అంటే ట్రయాంగిల్కి 0, ఏమీ ఉండవు. ఓకే. నెక్స్ట్, ది సమ్ ఆఫ్ ద మెజర్స్ ఆఫ్ ద ఆల్ 3 యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను, ట్రయాంగిల్ ఈస్ 180 డిగ్రీస్. నెక్స్ట్ 7th క్వశ్చన్, ది సమ్ ఆఫ్ ద మెజర్స్ ఆఫ్ ద ఆల్ ద 4 యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్. సో ట్రయాంగిల్కి క్వాడ్రిలేటర్కి ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? 360 డిగ్రీస్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ డయాగ్నల్స్ డస్ ఏ ట్రయాంగిల్ హ్యావ్? ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసాం, ఒక ట్రయాంగిల్కి ఎలాంటి డయాగ్నల్స్ ఉండవు, సో 0. నెక్స్ట్, హౌ మెనీ డయాగ్నల్స్ డస్ ఏ రెగ్యులర్ హెక్సాగాన్ హ్యావ్? హెక్సాగాన్ అంటే ఏంటి? ఎన్ని సైడ్స్ ఉంటాయి హెక్సాగాన్ అంటే? ఫస్ట్ ఇది తెలియాలి. అలాగే హెక్సాగాన్కి డయాగ్నల్స్ ఎన్ని ఉంటాయి కూడా మనకు తెలియాలి. ఇప్పుడు క్వాడ్రిలేటర్లో స్క్వేర్కి అయితే 2 మాత్రమే ఉంటాయి, అంటే 4 సైడ్స్ ఉన్నదానికి 2 మాత్రమే ఉంటాయి. మరి 5 సైడ్స్ ఉంటే ఎన్ని ఉంటాయి? 6 సైడ్స్ ఉంటే ఎన్ని ఉంటాయి?
7 సైడ్స్ ఉంటే ఎన్ని ఉంటాయి? ఇవి మనకు తెలియదు, ఇవి మనం డ్రా చేసి మాత్రమే చేయగలం. కానీ ఇక్కడ హెక్సాగాన్ అని చెప్తున్నారు. హెక్సాగాన్ అనగానే ఫస్ట్ హెక్సాగాన్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటే హెక్సాగాన్ అవుతుంది? 6 or 7? సో చూడండి, పెంటాగాన్ అంటే 5 ఉంటాయి, హెక్సాగాన్ 6, హెక్టాగాన్ 7, ఆక్టోగాన్ 8, నానోగాన్ 9, డెకాగాన్ 10. సో ఇక్కడ ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయంటే 9 ఉంటాయి అన్నమాట డయాగ్నల్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ది యాంగిల్ సమ్ ఆఫ్ ఏ కాన్వెక్స్ పాలిగన్ విత్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ అన్నాడు. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ అంటే ఫస్ట్ సమ్ ఆఫ్ కాన్వెక్స్ పాలిగన్కి, యాంగిల్ సమ్ ఆఫ్ కాన్వెక్స్ పాలిగన్కి ఫార్ములా అవుతుంది. అది ఏంటి అంటే మనకు 13th క్వశ్చన్లో ఇచ్చారు ఫార్ములా. సో n-2 × 180 degrees, ఇది సమ్ ఆఫ్ ఏ కాన్వెక్స్ పాలిగన్ ఫార్ములా. సో ఇక్కడ 7 సైడ్స్ అన్నారు. 7 సైడ్స్ అంటే 7 - 2 × 180. 7 - 2 అంటే ఎంత? 5. 5 × 180. 18 5 900. 90 మీన్స్ 900 degrees అవుతుంది. 11th వన్ చూడండి. ది యాంగిల్ సమ్ ఆఫ్ ఏ కాన్వెక్స్ పాలిగన్ విత్ నెంబర్ ఆఫ్ సైడ్స్ 8 ఈజ్ అన్నాడు. 8 గనక ఉంటే ఎంత అండి? 8 - 2 ఎంత? 6. 6 × 180. 180 × 6 హౌ మచ్? 1080 degrees. నెక్స్ట్, ది యాంగిల్ సమ్ ఆఫ్ ఏ కాన్వెక్స్ పాలిగన్ విత్ నెంబర్ ఆఫ్ సైడ్స్ 10 ఈజ్. 10కి అయితే ఎలా ఉంటుందంటే 10 - 2 × 180 అంటే 8 × 180. సో ఆన్సర్ ఈజ్ 1440 degrees. నెక్స్ట్, ఇప్పుడు మనకి ఫార్ములా వచ్చింది. ది యాంగిల్ సమ్ ఆఫ్ ఏ కాన్వెక్స్ పాలిగన్ విత్ నెంబర్ ఆఫ్ సైడ్స్ n ఈజ్ అనగానే n - 2 × 180 degrees. నెక్స్ట్, what is the name of the regular polygon of 3 sides? రెగ్యులర్ పాలిగాన్ ఆఫ్ 3 sides అనగానే ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ మనకు అర్థం కాదనుకో, డౌట్ వచ్చేసి, డౌట్ ఏం రాదండి. ఇక్కడ ఆప్షన్ చూస్తే మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనే వర్డ్ ఇవ్వలేదు, కానీ ట్రయాంగిల్లో టైప్స్ ఉన్న ఒక వర్డ్ ఇచ్చాడు. ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రెగ్యులర్ పాలిగాన్ ఆఫ్ 6 sides? 6 sides ఇందాకే చెప్పుకున్నాం. రెగ్యులర్ హెక్సాగాన్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి అని, ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయి అంటే డయాగ్నల్స్ ఉన్నాయి 9 ఉంటాయి. హెక్సాగాన్కి సైడ్స్ ఏంటంటే 6 sides ఉంటాయి. 6 side ఏముంది చూడండి, రెగ్యులర్ హెక్సాగాన్. నెక్స్ట్, ఆక్టోగాన్ అంటే 8 sides ఉంటాయి. ఆక్టోగాన్ అంటే మనం హిందీలో 8 అంటాం. 1 2 3 4 5 6 7 8 అంటాం. ఆక్టోగాన్ అంటే 8 అని అక్కడ. నెక్స్ట్, 16th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రెగ్యులర్ పాలిగాన్ ఆఫ్ 4 sides? 4 sides కనుక ఉంటే దాన్ని ఏమంటాం? రెగ్యులర్ పాలిగాన్. 4 sides ఉంటే స్క్వేర్ అంటాం. ఇక్కడ జనరల్గా మనకు క్వాడ్రిలేటర్ అని ఇచ్చారు. సో క్వాడ్రిలేటర్లో అయితే స్క్వేరు, రెక్టాంగిల్, రాంబస్, పారలాగ్రామ్, ట్రిపీజియం అని, కానీ మనకు ఆప్షన్స్లో స్క్వేర్ ఒకటే ఇచ్చారు. సో ఆన్సర్ ఇస్ స్క్వేర్. నెక్స్ట్, ది సమ్ ఆఫ్ ద మెజర్స్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ద పాలిగన్ ఈజ్. ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ పాలిగన్ ఈజ్ అంటే దాన్ని గుర్తుపెట్టుకోండి మా, 360 degrees ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, ది మెజర్స్ ఆఫ్ ద 3 angles ఆఫ్ ఎ క్వాడ్రిలేటర్ ఆర్ 65, 75 and 85. ది మెజర్ ఆఫ్ ద 4th angle అని అడిగారు. అంటే 3 angles యొక్క అడిషన్ మొత్తం చేస్తే ఎంత ఉంది? 85, 75, 65. టోటల్ ఎడ్ చేస్తే 85 + 75 160, 160 + 65 225. సో 225 అంటే 360లోంచి 225 తీసేస్తే 135 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 19th వన్. ది మెజర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద 4 angles ఆఫ్ ఎ క్వాడ్రిలేటర్ ఆర్ ఈక్వల్. ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఈచ్ యాంగిల్. ఒక్కొక్క యాంగిల్ ఎంత అన్నాడు? మొత్తం అన్నీ ఈక్వల్గా ఉన్నాయన్నాడు. మొత్తం టోటల్ ఎంత క్వాడ్రిలేటర్లో? 360 degrees ఉంటుంది. సో 360/4 ఎంత? 90 degrees. నెక్స్ట్ క్వశ్చన్. Out of the 3 equal angles of a quadrilateral, each measures 70 degrees. The measure of the 4th angle అన్నాడు. సో టోటల్ 3 angles వచ్చేసి 70, 70 ఉంటున్నాయి అన్నారు. అంటే 7 3s 21 అంటే 210 degrees వచ్చేసింది. 360లోంచి 210 తీసేస్తే 150 degrees ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్. 2 adjacent angles of a rectangle measures 130 and 40 degrees. The sum of the remaining 2 angles ఈజ్ అని అడిగారు. సో ఇప్పుడు 130 + 40 ఎంత? 170. 170 అనేది 360లోంచి 170 తీసేస్తే ఎంత అవుతుంది? 190. సో 190 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ది మెజర్స్ ఆఫ్ ద 2 angles ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఆర్ 110
and 100 degrees. The remaining two angles are equal. The measure of the each of the remaining two angles is అన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే రెండు యాంగిల్స్ ఇచ్చారు, వాటి అడిషన్ చేస్తే ఎంత వస్తుంది మనకి 110 + 100 210 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మిగిలినది ఎంత అయితే ఉందో దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్ అంటే 115 2 ఈక్వల్ 75. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ హూజ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ యాజ్ ఎ మెజర్ ఆఫ్ 45 degrees ఈజ్ అని అడిగారు. అంటే క్వశ్చన్ ఏమడిగారంటే ఇక్కడ అర్థం, ఇక్కడ క్వశ్చన్ మీనింగ్ చెప్తాను చూడండి. ది నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటే రెగ్యులర్ పాలిగాన్ యొక్క ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ 45 degrees అంటారు. అయితే ఆ రెగ్యులర్ పాలిగాన్ ఎన్ని సైడ్స్ ఉంటాయని అడుగుతున్నారు. అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయని కనుక్కోవాలంటే ఈ రెగ్యులర్ పాలిగాన్కి 360/n అనే ఒక ఫార్ములా ఉంది. సో 360/n ప్లేస్లో 45 కనుక మనం తీసుకోగలిగితే 45తో మనము డివిజన్ చేయాలి. సో 45తో ఎన్ని టైమ్స్ డివిజన్ అవుతుందో అది ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఎన్ని టైమ్స్ డివిజన్ అవుతుంది 45తో? 8 టైమ్స్ అవుతుంది. నెక్స్ట్ ది మెజర్ ఆఫ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ ఆఫ్ 9 sides ఈజ్. ఇందాక మనకు డిగ్రీస్ ఇచ్చి సైడ్స్ కనుక్కోమన్నారు, ఇప్పుడు సైడ్స్ ఇచ్చారు ఎన్ని డిగ్రీస్ అని అంటే 360/9 అంటే ఎన్ని డిగ్రీస్? 40 degrees. నెక్స్ట్ వన్ ది మెజర్ ఆఫ్ ది ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ ఇస్ 15 sides. 15 sides అనగానే 360/15 వేసుకోవాలి. సో 316/15 అంటే ఎలా పోతుంది మనకు? 15 2s are 30, 15 4s are 60 అంటే 24 degrees ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్ హౌ మెనీ సైడ్స్ డస్ ఎ రెగ్యులర్ పాలిగాన్ హ్యావ్ ఇఫ్ ద మెజర్ ఆఫ్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ 24? అంటే సేమ్ ఇందాక ఇచ్చిన క్వశ్చన్ లాగే. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? 360/24 తీసుకుంటాం అంటే 15 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ హౌ మెనీ సైడ్స్ డస్ ఎ రెగ్యులర్ పాలిగాన్ హ్యావ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ 165 అని అడిగారు. అంటే ఒక యాంగిల్ వచ్చేసి ఇంటీరియర్ యాంగిల్ 165 ఉందంట, మరి మిగిలిన ఎంత అని అడుగుతున్నారు. ఏవి అడుగుతున్నారు? రెగ్యులర్ పాలిగాన్ ఎన్ని సైడ్స్ అడుగుతున్నారు. సో సైడ్స్ అడిగిన వెంటనే దీంట్లో ఆలోచించకుండా ఈజీగా చెప్పే మార్గం ఏంటంటే ఫస్ట్ ఇంటీరియర్ యాంగిల్ 165 ఇచ్చారు, అంటే 180లోంచి 165 తీసేస్తే 15 వస్తుంది. సో అప్పుడు మనం 360/15 కనుక వేసుకుంటే 24 వస్తుంది. దట్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ రెగ్యులర్ పాలిగాన్ హ్యావ్ n సైడ్స్ ది మెజర్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్. ఇప్పుడు దాకా మనం చేసింది ఇంటర్నల్ గురించి 360/n ఈజ్ అవర్ ఆన్సర్. సో నెక్స్ట్ the four angles of a pentagon are 40, 75, 125 and 135. The measure of the fifth angle. సో పెంటగాన్ అంటే మనకి ఎన్ని డిగ్రీస్ ఉంటాయి తెలుసా? 540 degrees ఉంటుంది. అంటే ఇక్కడ 135 125 260 plus 75 335 plus 40 375. సో 375 అనేది 540లోంచి 375 కనుక మైనస్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 165. నెక్స్ట్ క్వశ్చన్. ది సమ్ ఆఫ్ ద ఇంటర్నల్ యాంగిల్స్ ఆఫ్ ఎ పాలిగన్ ఈజ్ 10 రైట్ యాంగిల్స్. బాగా వినండి. ది సమ్ ఆఫ్ ద ఇంటర్నల్ యాంగిల్స్ ఆఫ్ ఎ పాలిగన్ ఈజ్ 10 రైట్ యాంగిల్స్. 10 రైట్ యాంగిల్స్ అంటే 10 × 90 900 degrees ఇచ్చేసారు. దెన్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ కనుక్కోవడానికి మనకి ఫార్ములా ఏంటి? n-2 × 180. సో ఇక్కడ మనకి 900 degrees యాంగిల్ రావాలంటే మనం 5తో మల్టిప్లై చేయాలి. 18 × 5 అంతేనా? సో ఇప్పుడు n-2 అంటున్నారు, అంటే మనకి 7 - 2 కనుక చేస్తే 5 వస్తుంది, అంటే ఆన్సర్ 7 sides అని. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. సో క్వశ్చన్ చూడండి ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఫాల్స్. సో ఇక్కడ ఆల్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఆర్ ఈక్వల్, రైట్? నో యాంగిల్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ కెన్ బి అబ్ట్యూజ్, రైట్? ఎందుకంటే అబ్ట్యూజ్ కనుక ఉంటే అది రెక్టాంగిల్ అవ్వదు అని చెప్తున్నాడు. ది డయాగ్నల్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ బైసెక్ట్ ఈచ్ అదర్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో నెక్స్ట్ ది ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ రెక్టాంగిల్ ఆర్ నాట్ ఈక్వల్ కదా ఉండాల్సింది, నాట్ ఈక్వల్ అని ఇచ్చారు, అంటే దిస్ ఈజ్ లాస్ట్ ఆప్షన్, అంటే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఏ స్క్వేర్ ఈజ్ ఎ రెక్టాంగిల్ హూజ్ అడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్, పక్క కూడా ఈక్వలే అవుతాయి. నెక్స్ట్
A square is a rhombus whose one angle is right angle. Correct answer. Next, the diagonal of a square bisect each other at right angles. Correct. The diagonal of your square do not divide the whole square into 4 parts. స్క్వేర్ ని 2 డయాగ్నల్స్తో కనుక మనం కట్ చేస్తే 4 ఈక్వల్ పార్ట్స్ అవుతాయి. కానీ ఇక్కడ డు నాట్ డివైడ్ అన్నారు, అంటే డివైడ్ చేయలేము అంటారు, అంటే దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్? ఆల్ ద రెక్టాంగిల్స్ ఆర్ parallelograms. నెక్స్ట్, all the squares are rectangle. All the squares are rectangles is correct. All the rectangles are parallelograms is correct. But all the parallelograms are rectangles is wrong answer. All the rhombuses are parallelograms is right answer. So third option is wrong answer. Which of the following statement is true? All the rectangles are squares. Okay, all the rectangles are squares. All the parallelograms are rhombuses. Next, all the squares are rhombuses. Each parallelogram is a trapezium. ప్రతి parallelogram trapezium అవుతుందా? అవ్వదు. ఎందుకు? ట్రెపీజియంలో ఉండేది 1 parallel lines మాత్రమే ఉంటాయి. సో దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? ఆల్ ద rhombuses are squares. కరెక్ట్. ఈచ్ స్క్వేర్ ఈజ్ ఏ parallelogram. కరెక్ట్. ఈచ్ parallelogram ఈజ్ ఏ స్క్వేర్. ఈచ్ ట్రెపీజియం ఈజ్ ఏ parallelogram. ఈ రెండిట్లో ఏ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ అవుతుంది? సో ఇక్కడ అడిగింది మనకి ట్రూ ఏంటి అని అడిగారు. సో ఆల్ rhombuses ఆర్ స్క్వేర్. అన్ని rhombuses స్క్వేర్లు అవుతాయి అంటున్నాడు. అవ్వవు. ఈచ్ స్క్వేర్ ఈజ్ ఏ parallelogram ఈజ్ కరెక్ట్. ఈచ్ parallelogram ఈజ్ ఏ స్క్వేర్ రాంగ్. ఈచ్ ట్రెపీజియం ఈజ్ ఏ parallelogram రాంగ్. నెక్స్ట్, ఇక్కడ ట్రూ అని మాత్రమే అడిగారు. ట్రూ ఈజ్ ఓవర్. నెక్స్ట్ one angle of a parallelogram is a right angle. The name of the quadrilateral is one angle of a parallelogram is a right angle. ది నేమ్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ ఈజ్ అని అడిగాడు. అంటే ఇక్కడ ఒకటి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? వన్ యాంగిల్ ఆఫ్ ఎ parallelogram ఈజ్ ఎ రైట్ యాంగిల్. ది నేమ్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్. ఓకే, సో ఇక్కడ వన్ యాంగిల్ ఆఫ్ ఎ parallelogram ఈజ్ రైట్ యాంగిల్ అని అడిగారు. parallelogramలో మనకి ఎన్ని రైట్ యాంగిల్స్ వస్తాయి చెప్పండి? స్క్వేర్లో 4 రైట్ యాంగిల్స్ వస్తాయి. రెక్టాంగిల్లో కూడా ఉన్నాయి. కైట్లో రావు, రాంబస్లో వస్తాయి. కానీ ఇక్కడ అడిగింది ఏంది? వన్ యాంగిల్ ఆఫ్ ఏ parallelogram ఈజ్ ఏ రైట్ యాంగిల్ అని అడిగారు. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ క్వశ్చన్ అడిగారో ఇందులో మనకు బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటో చూద్దాం. సో జనరల్గా మనము parallelogram కనుక గురించి చెప్పుకోగలిగితే ఎక్కువగా మనకు చూపించేది ఏంటి? రెక్టాంగిల్ అనే వర్డే చూపిస్తారు. స్క్వేర్ అనే దాన్ని parallelogram కింద మనకు క్వశ్చన్స్లో ఇవ్వరు, డైరెక్ట్గా స్క్వేర్ అని ఇస్తారు. ఏ parallelogram ఈజ్ ఏ అని ఒక క్వశ్చన్ స్టార్ట్ అయ్యే ముందు అది రెక్టాంగిల్ కానీ parallelogram కానీ అవుతుంది. మరి parallelogram అనేది మనకు ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనే మోడల్లోనే ఉంటుంది. స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, కానీ ఇక్కడ ఆపోజిట్ మాత్రమే ఉంటాయి. సో ది ఆన్సర్ ఈస్ రెక్టాంగిల్. నెక్స్ట్ వన్, 2 adjacent sides ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఆర్ ఈక్వల్. పక్క నుండే ఎక్కువ ఈక్వల్ దేంట్లో ఉంటాయి? ఈజీగా చెప్పేస్తాం. స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా, ఇంకా అప్పుడు పక్క అయితే ఆపోజిట్ అయితే ఏవైనా ఈక్వలే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్? సో ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి అన్నాడు. చూడండి, ఆల్ ద 4 sides ఆఫ్ ఎ parallelogram ఆర్ ఈక్వల్. parallelogram అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయా? ఉండవు. నెక్స్ట్, ది ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఎ parallelogram ఆర్ ఈక్వల్. ఇందులో ఈక్వల్ parallelogramలో. నెక్స్ట్, ది డయాగ్నల్స్ ఆఫ్ ఎ parallelogram బైసెక్ట్ ఈచ్ అదర్. ఇది కూడా కరెక్టే. ఆల్ ద 4 sides ఆఫ్ ద rhombus ఆర్ ఈక్వల్. ఇది కూడా కరెక్టే. మరి రాంగ్ అంటే ఏంటి ఇక్కడ? ఆల్ ద 4 sides ఆఫ్ ఎ parallelogram ఆర్ ఈక్వల్. parallelogramలో ఆపోజిట్ సైడ్స్ కదా ఈక్వల్. దిస్ ఈస్ ద ఫాల్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్? ఫాల్స్ ఏంటి అన్నాడు. ఆల్ ద 4 angles ఆఫ్ ఎ rhombus ఆర్ ఈక్వల్. నెక్స్ట్ వన్, ది డయాగ్నల్స్ ఆఫ్ ఎ rhombus bisect each other at right angles. A rectangle is a parallelogram. All squares are rectangles. సో ఇక్కడ అడిగిన స్టేట్మెంట్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్? తప్పు ఉన్నది ఏంటి అన్నాడు. ఫస్ట్ డి ఆప్షన్కి వెళ్ళండి. ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్. స్క్వేర్స్ అన్ని రెక్టాంగిల్స్ అవుతాయా? రెక్టాంగిల్స్ అవ్వవు. ఓకే, నెక్స్ట్, రెక్టాంగిల్ ఈజ్ ఎ parallelogram ఈజ్ ఎ కరెక్ట్. The diagonals of your rhombus bisect each other at right angle. Correct. All the 4 angles of your rhombus are equal. So option is D.
నెక్స్ట్ ఇఫ్ one angle of a parallelogram is of 65 then the measure of adjacent angle అన్నాడు. పక్కనే ఉన్న యాంగిల్ యొక్క సో ఒకటి 65 degrees ఇచ్చారు. అడ్జసెంట్ అంటే ఎంత ఉంటుంది, పక్కనే ఉండదు. అంటే మనకు కో ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటాం తెలుసా, పక్కనే ఉండాలి. లేదా లీనియర్ పెయిర్ అని చెప్పొచ్చు. లీనియర్ పెయిర్ అంటే ఏంటి, రెండు ఒకే చోట పక్కనే ఉంటాయి, ఓకే, అంటే స్ట్రైట్ లైన్ మీద. సో ఇక్కడ 65 ఒకటి ఉంది, దాని పక్కన ఎంత ఉంటుంది ఇంకా అర్థం 115, అంతేనా, అంతే. If an angle of a parallelogram ABCD is of 60 degrees then the measure of the opposite angle C అన్నాడు. ఇక్కడ ఈ యాంగిల్ ఏకి ఆపోజిట్లో ఏముంటుందో తెలుసా, సి ఉంటుంది. బాగా అబ్జర్వ్ చేయండి, ఏబిసిడి అన్నారు, ఏబిసిడి, ఏకి ఆపోజిట్లో సి ఉంటుంది. సో అది కూడా 60 degrees అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ఆల్ ద 4 sides of a parallelogram are equal and the adjacent angles are of 120-60 degrees then the name of the quadrilateral is అన్నాడు. అంటే 4 sides అనేవి 4 sides of a parallelogram and adjacent angles are of 120-60 అని ఇచ్చారు. ది నేమ్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్, ఒకటి 120 ఒకటి 60, ఇంకోటి కూడా 120-60 అవుతుంది. అంటే దాన్ని ఏమంటారు, రెక్టాంగిల్ అంటాం, అంతేనా. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని కొంచెం అబ్జర్వ్ చేయండి. జనరల్గా మనము స్క్వేర్ అంటే ఆల్ 4 sides ఈక్వల్ అనగానే మనం స్క్వేర్ అనేస్తాం కదా, కానీ ఇక్కడ అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ 120-60. సో 120-60 ది నేమ్ ఆఫ్ ద క్వాడ్రిలేటర్. 4 sides ఈక్వల్గా ఉండాలి, అడ్జసెంట్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా, అంటే 120-60 అంటే ఆపోజిట్ ఈక్వల్గా ఉండే మెథడ్ ఇక్కడ ఒక్కదానికి మాత్రమే పాసిబుల్ ఉంది. స్క్వేర్ అయితే ఆల్ సైడ్స్ ఈక్వల్తో పాటు యాంగిల్స్ కూడా 90-90 ఉంటాయి. రెక్టాంగిల్ కూడా ఆపోజిట్ మాత్రమే పాసిబుల్, కానీ ఇక్కడ 4 sides ఈక్వల్ అండ్ 4 sides ఈక్వల్ అనేది దేనికి వర్తిస్తుంది, స్క్వేర్ అండ్ రాంబస్కి మాత్రమే వస్తుంది. కానీ ఇక్కడ అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ 120-60 అన్నాడు, అది స్క్వేర్లో నాట్ పాసిబుల్. సో రాంబస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, if the length of the side of a rhombus is 6 centimeters then the perimeter of the rhombus. సో రాంబస్ యొక్క పెరిమీటర్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే 2/L+B. రాంబస్కి తెలుసా, ఇది 2/L+B అయినా పెరిమీటర్ ఆఫ్ రాంబస్. జనరల్గా పెరిమీటర్ ఆఫ్ రాంబస్ అనగానే 4A అంటాం, 2/L+B అనకూడదు. సో ఇక్కడ ఎందుకు అంటే ప్యారలాగ్రమ్కి అయితే మాత్రమే, ప్యారలాగ్రమ్ రెక్టాంగిల్ రెండు ఫార్ములాస్ సేమ్గా ఉంటాయి, రాంబస్ స్క్వేర్కి రెండు ఫార్ములాస్ సేమ్గా ఉంటాయి. ఇక్కడ 6 centimeters అనగానే గుర్తుపెట్టుకోండి, అది స్క్వేర్ లాగా థింక్ చేయండి. అంటే రాంబస్కి చుట్టూ ఎన్ని సైడ్స్, 4 sides ఉంటాయి. అంటే 4A ఇస్ ద ఫార్ములా. ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు, 2/L+B అనే వర్డ్ రాకూడదు, 4A అనే వర్డ్ రావాలి. సో 4A అంటే 4 × 6 centimeters అంతా, 4 6 24 centimeters.